మైసమ్మ ఆలయం మీద జరిగిన దాడికి సంబంధించి ఏం చెప్తారు? ఏది జరిగినా ఇది మాత్రం ఇవాళ మనకు చాలా దుర్మార్గమైన రోజుగా మనం భావించాలి. ఎందుకంటే ఇవాళ మనము ఎక్కడ పోయినా ఎవరైనా మన మన హిందూ సాంప్రదాయంలో మాత్రం చర్చికి పిలిచినా వెళ్తాము. చర్చిలో కూడా మనం పార్టిసిపేట్ చేస్తాము. మనం అందరినీ ఇక్కడ మసీద్లోకి వెళ్తాము, దర్గాలకు వెళ్తాము. వాళ్ళు పిలిచిన అన్ని పార్టిసిపేట్ చేస్తాము. వాళ్ళ భగవంతుని మన భగవంతునిగా భావించి మనం అందరినీ ఏకంగా చూస్తాం. కానీ ఎక్కడ కూడా చూడండి ముస్లిమ్సే ఇప్పుడు ఇలా చేస్తున్నారు. కానీ దీన్ని ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది వాళ్ళకి అర్థం కావాలి. ఇవాళ ప్రభుత్వం దీన్ని నైతికంగా బాధ్యత భావించి దీని సిబిఐ ఎంక్వైరీ అంటారా, ఇంకేదైనా ఎంక్వైరీ అంటారా, ఏసీ అసలు ఏం జరుగుతుంది, అది వాంటెడ్లీ చేసిరా లేకుంటే ఇంకేమన్నా కావాలని చేస్తురా, లేదన్నా రాజకీయ దీని మీద ఏమైనా లబ్ధం పొందామని చెప్పి చేస్తురా, దీన్ని వెలికి తీయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. ఇవాళ ప్రభుత్వ పెద్దలు కూడా దీన్ని భావించాలి. ఎందుకంటే మనం చూస్తున్నట్టుగా రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా చూసినా ముస్లింలు అంటే కాంగ్రెస్ అంటే ముస్లింలు అంటూ ఉంటారు. కాబట్టి మరి దీన్ని మరి రేవంత్ రెడ్డి గారు బాధ్యత వహించి మరి దీనికి వారి ముందుకొచ్చి స్పందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా మల్కాజ్గిరి స్థానికంగా ఉన్నటువంటి అంటే లోకల్ ఎంపీ కానీ లోకల్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఎవరు కూడా ఆలయాన్ని పరిశీలించలేదని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. ఎందుకని అంటే ఇప్పుడు ప్రభుత్వం ఉన్నది కాబట్టి ప్రభుత్వం మా పోలీస్ డిపార్ట్మెంటు ఎంఆర్ఓ అంత ప్రభుత్వ యంత్రాంగం అంతా ఉన్నది. వారు వచ్చారు, చూస్తున్నారు, వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. తర్వాత ఎమ్మెల్యే ఎంపీ మాజీ ఎమ్మెల్యే ఎవరు అంటే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో తెలియదు కదా మనకు. వాళ్ళు ఎక్కడ ఉన్నారో, అందుబాటులో ఉన్నారా లేదా, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏందో తెలియదు, మనం మాట్లాడలేము. కాబట్టి ఎవరైతే రాలేదని తెలుస్తుంది. దాన్ని ఎందుకు రాలేరు ఏందనేది తెలుస్తుంది కదా, మళ్ళీ వాళ్ళే వచ్చి వివరణిస్తారు. నేను లోకల్ బీజేపీ ఫౌండర్, ఇక్కడ దేవాలయం కూడా ఫౌండరే. నేను మున్సిపల్ వైస్ చైర్మన్గా చేసిన, కౌన్సిలర్గా చేసిన, ఒకసారి ఎమ్మెల్యేగా కూడా నేను నిలబడిన, మున్సిపల్ చైర్మన్గా కూడా 1987లో భారతీయ జనతా పార్టీ తరఫున అప్పట్లో చేసిన. అప్పుడు 4 కౌన్సిలర్లు, తర్వాత 9 కౌన్సిలర్లు, ముగ్గురు కార్పొరేటర్లు రావడానికి కూడా నా యొక్క పాత్ర ఉంది. అందులో అందరినీ గెలిపించాము, బీజేపీని పటిష్టం చేశాము. అదేవిధంగా ఈ దేవాలయం చుట్టుముట్టు దేవాలయం అన్నీ కూడా వెంకటేశ్వర దేవాలయం కానీ, శివాలయం కానీ, ఇక్కడ దేవాలయం కానీ, ఇక్కడ మూడుగుళ్ళు దేవాలయం కానీ, కట్టమైసమ్మ కానీ, మరి ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ గణేశుని దేవాలయం కానీ 270, ఇక్కడ 218/1 ఈ దేవాలయాలకంతా కూడా బాలింగమే కారణం, మేమే కారణం. ఇక్కడ వాజ్పేయి నగర్ కానీ, వినాయక నగర్ కానీ స్థాపించడమే కాకుండా అక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీసు, ప్రభుత్వం యొక్క కాలేజీలు కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వ భూములు కూడా కాపాడితేనే ఈ రోజున అలా ఆ ఆఫీసులు వచ్చినాయి, అవన్నీ వచ్చినాయి. తర్వాత పోలీసు ఇన్స్పెక్టర్ కానీ, ఎంఆర్ఓ కానీ ఇవన్నీ కూడా నేనే అప్డేట్ ఇచ్చిన హైకోర్టుకు. ఆ డిఫెన్స్ కాలనీ వాళ్ళది కాలనీ మాది, మా పార్కులని వాళ్ళు చేస్తే కూడా ఇది ముందు నుంచి ఇక్కడ ఉన్నాయిరా బాబు, ఇవన్నీ కూడా సబ్ ఆఫీసులని పికెటింగ్, పోలీస్ పికెటింగ్ కానీ అది ఉండే పికెటింగ్ ఇక్కడే అక్కడికి వచ్చే ఉండే. అది కూడా మేము కౌన్సిలర్గా ఆ కాలం నుంచి ఒక సోషల్ వర్కర్గా చూసినాను కాబట్టి అది కూడా అప్డేట్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు అది ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, పోలీస్ స్టేషన్ కానీ అవన్నీ కూడా అక్కడ రావడం జరిగింది. ఇక్కడ కూడా వాజ్పేయి నగర్ చేశాను. అంత భూమిని నేను కాపాడింది కాబట్టి అక్కడ మళ్ళీ ఇక్కడ ఏది వాటర్ ట్యాంకులు కానివ్వండి, ఎలక్ట్రికల్ ఆఫీసులు కానివ్వండి, ముందదాకా ఎంఆర్ఓ ఆఫీసు కూడా ఉండే, ఆడ కోర్టు కూడా ఉండే, ఇవన్నీ మీకు అందరికీ తెలిసిందే. మరి ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ కాలేజ్ కానీ, ఆడ ఓపెన్ యూనివర్సిటీ ఒక సెక్షన్ కానీ ఇవన్నీ కూడా వచ్చినాయి. అంటే కేవలం బాలింగం చేసిన సేవలు అనేది నిదర్శనం. ఇప్పుడు కాదు, 1981 నుంచి నేను సోషల్ యాక్టివిటీలో యాక్టివ్ ఉన్నా. అంతకుముందు జనతా పార్టీకి ఉన్నా. ఆ తర్వాత 81లో బీజేపీ 80లో వచ్చింది కాబట్టి 81 నుంచి నేను బీజేపీలో కొనసాగుతూ మల్కాజిగిరి అభివృద్ధిలోనే నేను ముందుగా ఉంటూ ఈ దేవాలయాలను కూడా అభివృద్ధి పరిచిన దేవాలయాల భూములు అవన్నీ ఉన్నాయంటే కాపాడింది ఉన్నాం. అదే మాదిరిగా ఈ ప్రభుత్వ ఆస్తులు కూడా ప్రభుత్వంకు ఈరోజు ఉన్న ఆఫీసులు కూడా అన్నిటికీ నేను ముందు నడిచి ఇవన్నీ చేసినాం, ఇవన్నీ చూస్తున్నాం. మంచి కొరకు న్యాయం, ధర్మం, నీతి ఇవన్నిటి కోసమే ఇవన్నీ జరుగుతుంది. రేపు మళ్ళీ ఇప్పుడు 26వ తేదీ నాడు 23, 24, 25, 27 తేదీల్లో మాది బొడ్రాయి యూత్ ఉన్నది. మా యూత్ అంతా మా వాళ్ళందరూ కూడా జనార్దన్ కానీ, ఇంకా రమేష్ కానీ, అశోక్ కానీ, ఈశ్వర్ యాదవ్ ప్రెసిడెంట్, వీళ్ళందరూ కూడా అనేకం ఉన్నారు. ఇక్కడ యూత్ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఉత్సాహం చేస్తున్నారు. అది లక్షల రూపాయలతో జరుగుతుంది. అది అటువంటి అన్నదానాలు కానీ, హోమాలు, మళ్ళా శివల కళ్యాణము, శివపార్వతుల కళ్యాణము, మరి బోనాల ఉత్సవము,
ఇవన్నీ కూడా పూజలు ప్రసాదాలు పెద్ద ఎత్తున ఊరంతా కూడా ఒక వెలుగు కార్యక్రమం 23, 24, 25 3 తేదీలలో ఉంది. 27 తేదీ నాడు అన్నదానం ఉంది. అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఎమ్మెల్యే ఎంపీని మిగతా ప్రతి ఒక్క పెద్ద మనిషిని. గ్రామం బొడ్రాయి కార్యక్రమం కాబట్టి గతంలో మా పెద్దవాళ్ళు చేసిన దాన్ని అది పడిపోయింది. అది మళ్ళీ పునర్నిర్మాణం చేసినాం మనం 10 సంవత్సరాల కిందట చేసి ఇప్పుడు మళ్ళీ ఆ యొక్క ఫంక్షన్ మళ్ళీ ఇప్పుడు నెత్తి మీద వేసుకొని గ్రామ పెద్దలుగా మేము ఇవన్నీ చేయడం అనేది జరుగుతుంది. ఇంత భక్తి శ్రద్ధలతోని మేము అమ్మవారిని కొలుస్తున్నాం. గ్రామాలు సంక్షేమంగా ఉండాలా, మల్కాజిగిరి ప్రాంతం అంతా సంక్షేమంగా ఉండాలని మేము కొలుస్తున్నాం అమ్మవారిని. ఇటువంటి అపవిత్ర శక్తులు వచ్చి అరాచకాలు సృష్టించి దుష్ట శక్తులు వీళ్ళు చెడగొట్టి దీన్ని అంతా చేస్తే దీన్ని ప్రజలు ఊరుకోరు. మాలాంటి వాళ్ళు ఎవ్వరు కూడా ఊరుకునే ప్రసక్తే లేదు. అటువంటి వ్యక్తులకు చట్టపరంగా తీసుకోమంటున్నాం. చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే అధికారులకు భర్తం రైట్ సార్, ధన్యవాదాలు. మరి కమిషనరేట్ కూడా మేము బర్తరఫ్ ఏది ముట్టడిస్తాం. రైట్, ధన్యవాదాలు. అవన్నీ జరుగుతాయి.